వరంగల్లోని సీకేఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ గోపియా తండాకు చెందిన సంధ్య రాజేందర్ దంపతులు ప్రసవం కోసం ఈ నెల 7వ తేదీన సీకేఎం ఆసుపత్రి వచ్చారు. సాయంత్రం సంధ్యకు మగబిడ్డ జన్మించగా బాబు ఉమ్మనీరు తాగాడని మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇక ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. దాంతో సీకేఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాబు మృతి చెందాడని బాధితులు ఆందోళన చేపట్టారు. ఆరోగించుకున్నారు. శుక్రవారం 3 లోపల తీసుకుపోయింది. నార్మల్ చూపిస్తామని ఇంజక్షన్ ఇచ్చింది. శుక్రవారం చేయలేదు. శనివారం మార్నింగ్ దాకా ఉంచాలి, అప్పుడు కూడా చేయలేదు. శనివారం సాయంత్రం ఆపరేషన్ చేసింది. బయటకు వచ్చింది. రాగానే వాళ్ళు ఎంజీఎం పంపించారు శ్వాస ఆధారం చెప్పేసి. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి బాగేమో దొడ్డి ఉండి అది లోపలికి కడుపులో పోయింది, లంగ్స్ కంపుకున్నదని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆడ శనివారం సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ దాకా ఉంచినాం. ఈరోజు మార్నింగ్ చనిపోయింది. నార్మల్ కాదని తెలిసినా కూడా వాళ్ళ నుంచి ఆపరేషన్ తన లేట్గా చేసిన కారణం బాబు చనిపోయింది. వారం రోజు చేస్తే జరిగేది కాదు. ఆపరేషన్ లేట్ చేయడం వలన బాబు మోషన్స్ పోయి లోపల తిన్న తర్వాత బాబు ఆపరేషన్ చేశాడు. ఇదేదో ఆపరేషన్ చేసేది ముందు రోజు చేస్తే బాబు పోయేది కాదు. తిన్న తర్వాత హాస్పిటల్ రాసారు. అక్కడ ఎంజం రాస్తే బాబు మోషన్ పోయి తిన్నాడు. దానివల్లనే చనిపోయిండు బాబు. అక్కడ డాక్టర్లు నెగ్లెక్ట్ చేశారు ఆమెకు. ఈ ఆపరేషన్ చేసేదేదో ముందు రోజు ఒక రోజు ముందు చేస్తే ఈ పని జరిగేది ఉండేది కాదు. బాబు కూడా సేఫ్గా ఉండు అని వాళ్ళు అంటారు. ఇక్కడ వచ్చి మాట్లాడితే ఆ మేడం బయటకు వస్తుంది. ఎట్లా చేసారు ఏందనేది అని అడుగుదాం మేడం అంటే ఆ మేడం బయటకు వస్తుంది.